అన్న ఆయన సో పెద్ద సినిమాకి ఆల్రెడీ నెగిటివిటీ స్టార్ట్ అయింది. గేమ్ చేంజర్ సినిమాని 10 లక్షల ట్విట్టర్ పోస్టులు పెట్టి తొక్కేశారు. మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా సినిమా పైన పడుతుందంటారా? పెద్ద సినిమా ఊహించుకోవాలి, అట్లాగే అందరూ అట్లా ఊహించుకుంటేనే సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ ట్రైలర్ చూసినా గానీ బా ట్రైలర్ ను బొగిడేస్తున్నాం ఆకాశానికి, వెళ్ళి సినిమా చూస్తేనేమో బ్యాగా ఉంది. కాబట్టి రివర్స్ అయింది వాతావరణం. కాబట్టి సినిమాలో కథ ఉంది, ఒక సిచ్యువేషన్ కనబడబోతుంది సినిమాలో అని ఒక ఆశ అయితే మొదలైంది. ఏంటంటే ట్విట్టర్ లో చూస్తున్నాం ఏమందరా బయట ట్రైలర్ కింద మెసేజ్లు కూడా కథ రివర్స్ గా ఉన్నాయి. కాబట్టి దానికోసమైనా వెళ్ళి సినిమా చూస్తారు అని ఒక హ్యాపీనెస్ అయితే నాకు మొదలైంది. అంటే సాంగ్స్ గేమ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రైలర్ చూడాలి అని చెప్పేసి చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. సో ఓవరాల్ గా ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు అందులో ఏం లేదు, కొత్తనం లేదు, చూడాలని కూడా అనిపించట్లేదు, ఇట్లా రకరకాలుగా అంటున్నారు. అట్లా నిజంగా అనిపించింది అంటారా? నాకైతే అనిపించలేదు, కావాలని అంటున్నారు. అది కూడా మంచిదే అనుకోవచ్చు. ఏంటంటే నేను ఒక మాట చెప్పగలను, ఏదంటే అది మన పూర్వం పల్లెటూరులో ఒక సినిమా ఈయన కూడా తీశాడు. అదే పదాలు పలికి పలకని పదాలు ఉంటాయి చూసావా, అట్లాంటి పదాలు ఈ సినిమాలో ఈయన ద్వారా వినపడ్డాయి అంటే సినిమా ఇట్టుకొట్టింది అని ఒక హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే ఆ మాట గట్టిగా అంటున్నానంటే పల్లెటూరు వాతావరణం మీదే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు జనానికి. ఆ పల్లెటూరు విధానం అనేది మళ్ళీ చూపిపోతున్నాడు అనే ఫీలింగ్ తోనే చెబుతున్నాను నేను. కాబట్టి ఏంటంటే చిరంజీవి గారు కూడా మెచ్చుకున్నారంటే ఎందుకు మెచ్చుకున్నారా అనుకున్నాను దీని గురించి. కాబట్టి సినిమా సూపర్ హిట్ కొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత అంత చూసిన తర్వాత బాగా లేదు బాగుంది అంటే ఒక మీనింగ్ ఉంటది. జస్ట్ ట్రైలర్ చూసి కావాలని బాగాలేదని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చెప్పాలి, అట్లా చెబితేనే ఈ కాలంలో సూపర్ హిట్ అవుతున్నాయి సినిమాలు. కాబట్టి అట్లాగే చెప్పాలని మరీ కోరుకుంటున్నాను. రైట్, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా అదే కలిసి వస్తుంది. మరీ ఎక్కువ పొగిడే అనుకో ఒక్కసారి కింద పడి మళ్ళీ లెగవట్లేదు వాళ్ళు. ఇట్లాగే అన్నారు అనుకో కొద్దిగా కష్టం అయినా ఏమన్నా ఇంకో 2 సార్లు చూసి దానిలో ఏమైనా చేంజ్ చేయాలా ఏందనేది ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. క్రికెట్ మ్యాచ్ కానీ క్రికెట్ పిచ్ ఉంది కాబట్టి క్రికెట్ అంటున్నావు, కానీ దానిలో నాకు కబడ్డీ కనపడింది, ఫుట్బాల్ రన్నింగ్ రేస్ కనపడింది, బాడీ బిల్డర్ కనపడింది, ఎన్నో ఆటల విధానం అనేది ఆ ట్రైలర్ లో నాకు కనపడ్డాయి. మరి ఏ ఆట ఉందో ఏముందో కానీ మీరు క్రికెట్ బెట్టింగ్ మీద ఉన్నారు కాబట్టి నీకు క్రికెట్ ఒకటే కనపడిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఈ సినిమాని కూడా ఖచ్చితంగా తొక్కేస్తామని అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవడి తరం కాదన్నా సినిమాని తొక్కడం అనేది, ఎవడి తరం కాదు. కథ దానిలో ఉన్న మాటలు ఒక్క డైలాగ్ చాలు మనం 10 సార్లు బయటకు వచ్చి చెప్పుకోవడానికి. ఆ మూమెంట్ ఆ సిచ్యువేషన్ ఆ సినిమాలో కనపడుతుంది క్లారిటీగా, ఎవడు తొక్కలేడు. ట్రైలర్ పరంగా చూస్తే కొద్దిగా వీక్ అనిపించింది కానీ వీకే ప్లస్ ఏమో ఏదైనా చేంజ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు నిన్నటి నుంచి మొదలైంది. చూసారా అని చిన్నగా అడుగుతావు, మామూలుగా కాదు 1000 సార్లు చూసాను నిన్నటి నుంచి ఈ రోజు వరకు. ఓకే మేడం, ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎంత పాజిటివిటీ ఉందో అంతకు మించి నెగిటివ్ గా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ ట్రైలర్ లో దమ్ము లేదు, అసలు ఏమి స్టోరీ కూడా కనిపించట్లేదు అని. సో అట్లా నెగిటివ్ చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరా చెప్పింది? కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఎవరా కొంతమంది? సినిమాని తొక్కేసేవాళ్ళు. సినిమాని గేమ్ చేంజర్ మూవీ కూడా అలాగే చేశారు వాళ్ళేనా? వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరికి వార్నింగ్ ఇస్తున్నా నేను. మెగాస్టార్ చిరంజీవి కొడుకు సినిమా అది, మీరు తొక్కాలన్నా తొక్కలేరు. ఎందుకంటే ఇలా ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే అది ఫ్లాప్ అని చెప్పేసి ఆ సినిమాకి పాపము 10 పెట్టి సినిమానే పాపం ఫ్లాప్ చేసేసారు. వాళ్ళ కష్టం వెనకాల వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అది ఆలోచించాలి కదా మీరు. అలా నెగిటివ్ గా ఎప్పుడు మాట్లాడకూడదు, నిజంగా ఇలా చేయకూడదు. గేమ్ చేంజర్ అంట మన పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత ఎంత బాగుంది అసలు. స్పోర్ట్స్ కి సంబంధించింది అందరికి దాంట్లో చాలా మంచి మెసేజ్ ఉన్నట్టుంది మనకి. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు. నాకు ఈ రోజు ఒక విషయం తెలిసింది, శివరాజ్ కుమార్ ఉన్నాడు అని చెప్పేసి. నాకు ఎంత ఇష్టం తెలుసా, కన్నడ రాజ్ కుమార్ గారు కుటుంబం అంటేనే పునీత్ ರಾಜ್ ಕುಮಾರ್ చాలా ಇಷ್ಟಂ. నాకు ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರು ಸಿನಿಮಾದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ತುಂಬಾ ಇಷ್ಟ ನನಗೆ. ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಆದ್ರೆ నాకు ತುಂಬಾ ಇಷ್ಟ ನನಗೆ. అందుకే ఈ రోజు నేను ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తున్నాను. చూడండి, వాళ్ళు మీరు ట్రోల్ చేసి ఆ అట్టర్ ఫ్లాప్ పోయింది అని చెప్పేసి ఇలాంటి మాటలు ఆ సినిమా లాగా చెయ్యకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు, చేతికి కూడా పాపం గాయం అయినా గానీ మన రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి ఆ మూవీలో యాక్ట్ చేశారు. ఎవరన్నా మనం ఒక్క దెబ్బ తగిలితేనే రెస్ట్ తీసుకుంటాము, అలాంటిది పెద్ద మూవీ ఇలా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మనకు కూడా మనం డిసప్పాయింట్ అయ్యాము. మన అభిమానులు డిసప్పాయింట్ కాకుండా ఆయన కష్టపడి తీశారు కాబట్టి ఇలాంటి ఎదవేషాలు వేసే వాళ్ళకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నా నేను, సిగ్గుండాలి కొంచెం అన్న ట్రోల్ చేసే వాళ్ళకి. మన సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి అభిమానులు కోరుకోవాలి. ఎందుకంటే అప్పుడు కూడా పుష్ప 2 కూడా ఇలాగే చేశారు, మామూలుగా కాదు. ఏ రేంజ్ లో ఆడింది? 2500 కోట్లు.
మామూలుగా కాదు, మైండ్ బ్లాక్ అయ్యేలాగా పుష్ప 2 ఉన్నింది, అలాగే పెద్ద కూడా ఉండబోతుంది. మేడం ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత చూసిన తర్వాత బాగా లేదు బాగుందని చెప్తే ఓకే, అవును ట్రైలర్ చూసాము, అవును అది కూడా అద్భుతంగా ఉంది, చాలా. కావాలని బాగలేదు అని ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళు ఎవరి అభిమానులు అర్థం కావట్లేదు. మామూలు మీరు ఎవరి అభిమానులు అయ్యా, మీరు ట్రోల్ చేసేవాళ్ళు కొంచెము అలా మీ అభిమానం మీ హీరోని మనసులో పెట్టుకొని మీరు గన్నుగా నోరు మూసుకొని ఉండాలి. ఇలా ట్రోల్ మాత్రం చెయ్యకండి. మీకు ఇష్టం లేకపోతే ఉండండి అంతే మాత్రము. అంతేగాని మన చిరంజీవి మెగా ఫ్యామిలీ పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కష్టపడి రాత్రి అనక పగలనక ఎండనక వాననక వాళ్ళు కష్టపడి రూపాయికి ఎంత కష్టపడుతున్నారో ఇలా ట్రోల్ చేసి ముందే మీరు ఫ్లాప్ చేయడం ఇది అయితే నాకు నచ్చలేదు. కానీ ట్రైలర్ మాత్రము మైండ్ బ్లాకే, చాలా బాగుంది. నమస్తే అన్న. నమస్తే. సో నిన్న పెద్ద ట్రైలర్ వచ్చింది, అయితే వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ నెగిటివిటీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత భారీ ఎత్తున పాజిటివిటీ వచ్చిందో, సో దానికి ధీటుగా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్విట్టర్ పోస్ట్ కూడా పెడతా ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా సినిమా పైన పడుతుంది అనుకుంటున్నారా? మంచి క్వశ్చన్ అడిగారు. సినిమా పైన ఎటువంటి ఎఫెక్ట్ పడే ఆలోచన లేదు, ఆ భయము లేదు. సినిమా కోసం తిరిగి చూసే పని లేదు. ఆ టైలర్ గాని, లేదా బాడీ లాంగ్వేజ్ గాని, లేకపోతే స్టైల్ గాని, దాంట్లో ఫైట్ గాని, ఏ ఒక్క సన్నివేశమైనా సరే నెంబర్ 1 ఉండే సినిమా. అంటే గేమ్ చేంజర్ సినిమాని కూడా 10 lakhs కి పైగా ట్విట్టర్ పోస్టులు పెట్టించి అటర్ ఫ్లాప్ చేసేస్తారు సినిమాని. సో సేమ్ ఇదే విధంగా అవుతుంది ఈ పెద్ద సినిమాని కూడా కొంతమంది అంటున్నారు. అలాగనుకుంటే ఒక మాట చెప్తాను, రజనీకాంత్ గారి సినిమాలు కూడా కొన్ని పోయినాయి, మరి సూపర్ డూపర్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సినిమాలు కూడా కొన్ని పోయినాయి. అలాగని గేమ్ చేంజర్ కి దీనికి కంపేర్ చేయొద్దు. ఈ పెద్ద అనేది వరల్డ్ రికార్డు. అంటే వచ్చిన ట్రైలర్ లో కూడా ఏమంత దమ్ము లేదు, అంత కొత్తగా కూడా ఏం అనిపిస్తలేదు మాకు అని అంటున్నారు. అపోజిషన్స్ అంటారు, భరించలేక అంటారు. జూన్ 4th చూస్తే గుండెలు ఆగిపోతాయి వాళ్ళకి. అపోజిషన్ వాళ్ళకి గుండెలు ఆగిపోతాయి. పక్కా నెంబర్ 1 సూపర్ డూపర్ హిట్, తిరిగిలేదు. ఆ స్టైలు, ఆ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్. ఒకసారి బస్తా ఇస్తారు చూడండి, ఒకసారి చూసినారా? ఈ బ్యాటింగ్ కొడతా చూసినారా? అందులో ఎవరు? బుచ్చిబాబు. మరి ఎంత సబ్జెక్ట్ లేకపోతే ఏఆర్ రెహమాన్ గారు ఒప్పుకుంటారు? సామాన్యంగా ఏఆర్ రెహమాన్ గారు ఒప్పుకోరు, జ్ఞానవేలు కూడా ఒప్పుకోరు, కెమెరామెన్. ఇది ఎంత సబ్జెక్ట్ అంటే నెంబర్ 1. దానికోసమే సందేశం లేదు, ఎటువంటి అనుమానం లేదు. థియేటర్లు బద్దలైపోతే ఆల్మోస్ట్ అన్ని రికార్డులు బద్దలవుతాయి. మేమందరం కలిసి సినిమాని తొక్కేస్తామని అంటున్నారు. ప్రపంచ దేశాలు ఇండస్ట్రీ పరంగా మెగా ఫ్యామిలీ సినిమాని తొక్కాలంటే మళ్ళొక జన్మెత్తాల. ఇది వాస్తవంగా చెప్తాను, మళ్ళొక్క జన్మెత్తాల. 70 మంది హీరోలు పెట్టుకున్నా సరే ఎత్తాల. అంతవరకు ఎందుకు? ఒకటే చెప్తాను, అంతవరకు ఎందుకు? ఇండస్ట్రీలో ఏ తగు వచ్చినా మెగాస్టార్ దగ్గరికి వెళ్ళాల. అంతే ఇండస్ట్రీని అంత కాపాడిన వ్యక్తి. అలాగే మెగాస్టార్ కి మించిన తలయడు. ఒక సినిమా పైన అంత కృషి, అంత పట్టుదల, అంత కృషితో చేస్తాడు, అంత కృషితో చేస్తాడు. చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత దూల తీర్చి ధూపం వేస్తారు అంటున్నారు. అది పక్కబ్బా 100 కిలోలు వేయాల థియేటర్లో ధూపము. 100 కిలోలు, 1 కిలో కాదు, 100 కిలోలు ధూపం వేయాల. సినిమా హాల్ మొత్తం దద్దరిల్లిపోద్ది, ప్రతి సినిమా హాల్ కూడా దద్దరిల్లిపోద్ది. దానిపైన మీకు ఎటువంటి సందేశం లేదు. ఇంకా క్వశ్చన్ చెప్పండి ఇంకా.